హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే ఇంకొక వీడియో షేర్ చేస్తున్నాను. రీసెంట్గా ఎవరైనా సరే నా ఛానల్ చూస్తూ ఉంటే చాలా షార్ట్ వీడియోస్ ఉంటాయి, అప్పటి నుంచో చేస్తున్నవి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి, బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే వీడియో ఏంటి అంటే, రోజు క్యారెట్స్ తెచ్చి చాలా డేస్ అయిపోయింది, సీజన్ కూడా అయిపోతుంది కదా. క్యారెట్ హల్వా అవన్నీ చేసుకున్నాము. ఆల్మోస్ట్ ఇయర్ తిన్న అన్ని క్యారెట్స్ లైఫ్ లాంగ్ తినుండము. 30-40 kgs ఈజీగా తిన్నాము మేము క్యారెట్స్ హల్వా. సీజన్ అయితే అయిపోయింది. సో నిన్న షాప్కి వెళ్తే లాస్ట్ ఉన్నట్టున్నాయి, తీసుకొచ్చి బయటే పెట్టేశాను నేను, ఫ్రిడ్జ్లో పెట్టకుండా. సో ఇవి సాఫ్ట్గా అయిపోయినాయి, ఇంకా ఈరోజు కూడా చేయకపోతే వేస్ట్ అయిపోతాయి, పడేయాలి. అందుకని చెప్పి ఇప్పుడైతే నేను వీటికి హల్వా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అలానే నేను 6 months బ్యాక్ అనుకుంటా కుల్ఫీ తయారు చేస్తాను, బయట కొనొద్దు అని చెప్పి ఇవి తీసుకొచ్చాను. ఇప్పటికీ ఇంకా చేయలేదు. ఈరోజు అయితే క్యారెట్స్ కూడా ఉన్నాయి కాబట్టి క్యారెట్ కుల్ఫీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అప్పుడైతే కుల్ఫీకి కావాల్సినవన్నీ కొన్నాను, కానీ ఏమీ చేయలేదు. 6 months అయిపోతుంది. ఈరోజు ఎలాగైనా కుల్ఫీ అండ్ క్యారెట్ హల్వా ఈ రెండు షేర్ చేస్తాను మీతో. నేను చేస్తాను, మీకు కూడా చూపిస్తాను. సో వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. క్యారెట్స్ అయితే ఫస్ట్ పీల్ చేసేసుకున్నాము. ఫస్ట్లో అయితే ఇవన్నీ క్యారెట్స్ నేను గ్రేట్ చేసి ఆ తర్వాత హల్వాలా చేసేదాన్ని. బట్ అలా అయితే ఏమవుతుంది అంటే, ఎక్కువ క్యారెట్స్ అలా గ్రేట్ చేస్తూ ఉంటే చేయి చాలా నొప్పి వచ్చేస్తుందని చెప్పి ఇంకెలా అనుకున్నాను అనమాట. మొత్తం అన్నీ కూడా కుక్కర్లో వేసి, పాలు వేసి కుక్కర్లో వేస్తే మంచిగా అవుతుంది. అది లైక్ కిచిడీ టైప్ అవుతుంది, కానీ హల్వాయే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తక్కువ ప్రాసెస్లో కూడా అయిపోద్ది. ఇంకా ఇప్పుడు సీజన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ ఎవరైనా ట్రై చేసి ఉండకపోతే మాత్రం నెక్స్ట్ ఇయర్ ఈ క్యారెట్స్ చూస్తే తప్పకుండా తెచ్చుకొని స్వీట్ చేసుకోండి. క్యారెట్స్ చాలా హెల్త్కి మంచిది, నార్మల్గా మనం తినలేం కాబట్టి ఇలా స్వీట్స్ ఏమైనా చేసుకుంటే హ్యాపీగా తినొచ్చు. మేము క్యారెట్స్ అయితే గ్రేట్ చేస్తాను. ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని కుక్కర్లో వేసుకుంటే సాఫ్ట్గా అయిపోతాయి. పెద్ద ఎక్కువ క్యారెట్స్ ఏం కాదు, చాలా తక్కువ. ఇవైతే ఇంకా కుక్కర్లో వేసి కొన్ని పాలు అయితే వేసేస్తాను. పాలు అయితే వేసాను కొన్ని, నేను మరీ ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే మళ్ళీ కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు పైకి వచ్చేస్తాయి కదా. సో అందుకని తక్కువ వేసాను, సరిపోతాయి. క్యారెట్లోంచి కూడా వాటర్ వస్తుంది కాబట్టి మనకి సరిపోతాయి, ఇంకెక్కువ వేయాల్సిన అవసరం ఏం లేదు. కుక్కర్ అయితే పెట్టేశాను. ఒక 4 to 5 విజిల్స్ అయితే సరిపోతుంది, ఇంకా అందుకన్నా ఎక్కువ అవసరం లేదు. క్యారెటే కాబట్టి సాఫ్ట్గా కుక్ అయిపోద్ది. ఒక 4 విజిల్స్ అయితే వేయిస్తాను నేను. బెల్లం కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మనం చేయాల్సిన ఇంకొక పని ఏంటి అంటే, బెల్లం కరగబెట్టుకోవాలి. సో ఇప్పుడైతే మనం బెల్లాన్ని కరగబెట్టుకోవచ్చు. అది కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు బెల్లం అయితే మనం కరిగించుకోవాలి. షుగర్ అయితే డైరెక్ట్ అందులో యాడ్ చేసేచ్చు, కానీ బెల్లం కాబట్టి కరిగించుకుని కొంచెం వడగొట్టుకుంటే నలకలు ఏమైనా ఉన్నాయి పోతాయని చెప్పి నేనైతే బెల్లం కరిగించి ఆ వాటర్నే వేస్తాను. మీరు షుగర్ అయితే ఇంకా కుక్కర్ విజిల్ తీసిన తర్వాత షుగర్ వేసి కలుపుకుంటే సరిపోద్ది. బెల్లం వాటర్ అయితే ఆల్రెడీ కరిగిపోయింది, పాకం ఏం పట్టకూడదు, జస్ట్ కరిగిపోతే సరిపోద్ది, అందులో కలుపుకోవడానికి మాత్రమే. కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసింది, ఆఫ్ చేస్తాను, తీసేసాను చల్లారిపోయిన తర్వాత. సో సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఒక 3 విజిల్స్ అలా వేసినా సాఫ్ట్గా అయిపోతాయి. మీ దగ్గర ఏమన్నా ఇలాంటి మెత్తడిది ఉంటే దాంతో మెత్తగా చేసుకుంటే సరిపోద్ది, లేకపోతే గరిటితో అయినా సరే ఇలా మెత్తగా చేసుకోండి. నేను తీసుకున్న క్యారెట్స్ డ్రై అయిపోవడం వల్ల ఎక్కువ వాటర్ రాలేదు, కానీ లేకపోతే కొంచెం వాటరీగా ఉంటుంది. ఇదంతా పేస్ట్లో చేసేటప్పటికి థిక్గా అవుతుంది, గ్రేవీ లాగా. ఇప్పుడైతే ఇదంతటినీ కూడా నేను మెత్తగా చేసి చూపిస్తా. నేను కుల్ఫీ కూడా చేస్తానన్నాను కదా క్యారెట్స్తో. సో దానికోసం కొంచెం క్యారెట్స్ అయితే తీసుకుంటున్నాను, మరీ ఎక్కువ తీసుకోవట్లేదు. ఒక 4-5 కుల్ఫీస్ వచ్చేలా చేస్తానంతే. దానికోసం అయితే కొన్ని క్యారెట్స్ తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇదైతే పేస్ట్ చేసుకోవాలి, కుల్ఫీ కోసం అయితే పేస్ట్ చేసుకోవాలి. సో అది చల్లారి లోపు పక్కన పెట్టేసి క్యారెట్ హల్వా అయితే చేసేస్తాను. ఇప్పుడైతే క్యారెట్స్ని మనం మెత్తగా చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ ఏమన్నా ఉంటే అదంతా పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనం ఎంతసేపు ఫ్రై చేస్తే అంత బాగుంటుంది, లేకపోతే మనకి కొంచెం క్యారెట్ స్మెల్ అలా వస్తుంది. ఎక్కువ నెయ్యి ఫ్రై చేస్తే మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా. ఇంకా లాస్ట్లో అయితే ఇంకా నేను బెల్లం వాటర్ కూడా యాడ్ చేశాను. క్వాంటిటీ చెప్పలేదు కదా, ఒక 1 కప్పు క్యారెట్స్ తీసుకుంటే ఒక 1/2 కప్ అయితే బెల్లం సరిపోతుంది. మేమైతే బెల్లంతో చేస్తున్నాను, షుగర్ అయినా సరే సేమ్ క్వాంటిటీ సరిపోతుంది. అండ్ తక్కువ తినేవాళ్ళు తక్కువ, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ స్వీట్ వేసుకోవచ్చు. నాకైతే 1/2 క్వాంటిటీ వేస్తే స్వీట్ అయితే సరిపోతుంది. అదంతా కూడా బెల్లం వాటర్ కూడా మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుని బాదం పప్పు, జీడిపప్పు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుని అందులో కలుపుకుంటున్నాను. ఇప్పుడు నెయ్యిలో లాస్ట్లో అయితే బాగా ఫ్రై చేసుకోండి, కలుపుతూనే ఉండండి. నెయ్యిలో బాగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది.
ఇంకా హల్వా అయితే రెడీ అయిపోయినట్టే. అది ఆఫ్ చేసేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ కుల్ఫీస్ కూడా చేస్తున్నాను. కుల్ఫీ కోసం అయితే నేను ఒక 4 కప్స్ కుల్ఫీ చేస్తానన్నాను కదా, సో దానికోసం 4 స్పూన్స్ మిల్క్ పౌడర్ తీసుకున్నాను, అమూల్ మిల్క్ పౌడర్. చాలామంది కార్న్ ఫ్లోర్ కూడా వేస్తారు, నాకైతే దాంతో చేయడం అసలు ఇష్టం లేదు, అందుకనే మిల్క్ పౌడర్ అయితే తీసుకున్నాను, స్వీట్ లేనిది. సో 4 స్పూన్స్ మిల్క్ పౌడర్కి క్యారెట్స్ యాడ్ చేసుకుని దాన్ని పేస్ట్లా అయితే మనం చేసుకోవాలి. మరుగుతున్న పాలలో ఆ పేస్ట్ని కూడా కలుపుకుంటే మనకి మిల్క్ పౌడర్ వేసుకున్నాం కదా, దానివల్ల పాలు చిక్కగా అవుతాయి. సో అలా అయ్యేంత వరకు కూడా దాన్ని అయితే మనం బాగా మరిగించుకోవాలి. పాలు మీరు చేసుకునే కుల్ఫీల్ని బట్టి తీసుకోండి. నేనైతే 4 కుల్ఫీస్ చేస్తున్నాను కాబట్టి 4 కప్స్ మిల్క్, అలాగే 4 స్పూన్స్ మిల్క్ పౌడర్, క్యారెట్స్ వీటన్నిటిని కూడా వేసుకున్నాను. కాసేపు మరిగించిన తర్వాత ఇదంతా కూడా థిక్ ఫామ్లో అవుతుంది. మీకు కొంచెం తక్కువ బడ్జెట్లో అయిపోవాలి అనుకుంటే కార్న్ఫ్లోర్ వేసుకుంటారు, అదైతే ఈజీగా థిక్గా అవుతుంది, ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. బట్ కార్న్ఫ్లోర్ కన్నా మిల్క్ పౌడర్ వేసుకుంటేనే బెటర్. ఇంకా లాస్ట్లో అయితే నేను బెల్లం వాటర్ కూడా వేసుకున్నాను. మీ స్వీట్కి తగ్గట్టు, మీరు ఎంత స్వీట్గా తింటారో దానికి తగ్గట్టు బెల్లం వాటర్ కూడా వేసుకోవాలి. షుగర్ అయినా వేసుకోవచ్చు, షుగర్ అయితే స్టార్టింగ్లోనే వేసేచ్చు, బెల్లం అయితే మాత్రం లాస్ట్లో వేసుకోండి, లేకపోతే పాలు విరిగిపోతాయి. ఇది ఇంకా చల్లారిపోయిన తర్వాత నేనైతే కుల్ఫీ కప్స్లో అయితే వేసేస్తున్నాను. ఒక 3 to 4 అవర్స్లో అయితే గట్టిగా అయిపోయింది, చాలా బాగుంది టేస్ట్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది కుల్ఫీ. అండ్ క్యారెట్ హల్వా కూడా టేస్ట్ చేశాను, అది కూడా బాగానే ఉంటుంది, చాలాసార్లు చేశాను కాబట్టి. బట్ కుల్ఫీ ఫస్ట్ టైం ట్రై చేశాను, ఈ టేస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా బయట ఐస్ క్రీమ్స్ అయితే నేను అస్సలు కొనను, కంపల్సరీ ఇంట్లోనే చేసుకుంటాను. మా వాడికి కూడా నచ్చింది, వెంటనే తిన్నాడు. అండ్ మీరు కూడా క్యారెట్ కుల్ఫీ ట్రై చేయండి. కిడ్స్ ఎవరైనా ఉంటే ఎలా హెల్దీగా ఇంట్లోనే చేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.